ప్రజలారా, ఆహా పార్టీకి స్వాగతం. ఆహా పార్టీ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉంటుంది, మిమ్మల్ని బలోపేతం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఉండాలంటే మాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి కొంతమంది చాలా 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 బాధపడిపోతూ విదేశాలకు వెళ్ళిపోతున్నారని చెప్పి సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుందన్నమాట. మేము ఇండియాలో ఉండలేకపోతున్నాం, అక్కడక్కడ జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల మేము అసౌకర్యంగా ఉంటున్నామని చెప్పేసి అలా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ప్రజలారా, మీరు ఈ ప్రపంచంలోనే ఏ దేశానికి పోయినా ఎక్కడ పోయినా అక్కడి కష్టాలు అక్కడ ఉంటాయి. సో దూరపు కొండ నును పని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో భారతదేశం, మన భారతదేశం మన కోసం మనం తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే తయారవుతుంది, అంతే తప్ప మనం బద్ధకంగా, మనము పట్టించుకునే విధంగా, మనం సరైన రాజకీయ నాయకులను ఎంచుకునే విధంగా ఉన్నంతకాలం మన భారతదేశం ఇలాగే ఏడుస్తుంది మరి. కాబట్టి మన భారతదేశం కోసం మనమే కష్టపడాలి, మన భారతదేశాన్ని మనమే పునర్నిర్మించుకోవాలి. భారతదేశం నా మాతృభూమి. సో ప్రజలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ, విప్లవం అనేది ప్రజల నుంచి వస్తుంది, నాయకుల్లో మార్పు వస్తుంది. సో నాయకుల్ని ఎప్పటికప్పుడు ప్రజలు ఏం చేస్తారో, ప్రజలు ఎలా తిరగబడతారో అనే భయంలో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా నాయకులు అనేవాళ్ళు తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు, నాయకులు అనేవారు తప్పు చేసే అవకాశం ఉండదు. నాయకులు కూడా ప్రజలకు భయపడేటట్టు ప్రజలు ఉండాలి. ప్రజలు ఎప్పుడైతే పట్టించుకోకుండా చిన్న చిన్న ఉచిత పథకాలకు, ప్రజలు ఎప్పుడైతే పట్టించుకోకుండా ప్రజలు చిన్న చిన్న పథకాలకు ఆశపడుతూ, చిన్న చిన్న పథకాలకు ఈ చిన్న చిన్న స్కామ్స్లే మామూలు జరుగుతుంటాయిలే, ఇదంతా మామూలేలే అని ఒక చైతన్యం లేని స్థితిలో ఒక అడాప్టెడ్ సిస్టంలో ఉన్నంతసేపు భారతదేశాన్ని మీరే కాదు ఎవరు కూడా మార్చలేరు. సో మీరు మార్చాలనుకుంటే ఫస్ట్ మీరు ప్రశ్నించడం మొదలు పెట్టాలి, మీరు ఎదిరించడం మొదలు పెట్టాలి. మీరు ప్రతిదానికి ఇప్పుడు సోషల్ మీడియా భారీగా ఉంది కదా. సో సోషల్ మీడియాలో మీరు హ్యాపీగా మీకు ఒక ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లమ్ను సోషల్ మీడియాలో రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాయి టీవీ ఛానల్స్, వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దేంట్లోనే కూడా రిప్రజెంట్ చేస్తూ నాయకులు కూడా భయపడేటట్టు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. కాబట్టి ఆ సోషల్ మీడియాను వాడుకుంటూ మీరందరూ కూడా భారతదేశాన్ని పునర్నిర్మించే కార్యక్రమంలో గొప్పగా ఉండాలని చెప్పి మీ పాత్ర ద్వారానే భారతదేశం తిరిగి బాగుపడుతుందని చెప్పేసి ప్రజలందరూ ఆ భారతదేశం అనుకునేలా తయారు చేసుకోవాలి. ఆ విధంగా ఆహా పార్టీ ప్రజలని సమాయత్తం చేస్తూ, ప్రజలని నిద్రలేపుతూ, ప్రజలను మేల్కొల్పుతూ భారతదేశంలో ఒక చైతన్యాన్ని, ఒక ప్రభంజనాన్ని, ఒక విప్లవాన్ని తీసుకురావాలని చెప్పి నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో ఎక్కడ తగ్గేదిలే, ఎవరికి భయపడేదిలే. కాబట్టి ముందరికి పోదాం ప్రజలారా. మీరు కూడా ఆహా పార్టీ విజయంలో మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరం ఆహా పార్టీ కోసం శ్రమించే ఆహా పార్టీ అధ్యక్షునికి మీరు ఓటేసి నన్ను ప్రధానమంత్రిని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.